రెడ్డి గారు మీరు మాట చెప్పారు, ఒక మచ్చ కూడా అంటుకోదు అంటే ఉన్న మచ్చ అంటుకోకుండా మీరు చేస్తారా ఏంటి? ఒక్కసారి ఆయన వేరే కాదు రెడ్డి గారు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆయన 2 years ఎక్స్పీరియన్స్ ఎంపీ అయిన తర్వాత 2.5 years ఆయన పార్టీ పెట్టిన ఒక్కసారి ఆయన ప్రజల ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారా? ఒక ప్రెస్ మీట్ పెట్టారా? నిన్న కాక మొన్న ఓదార్పు యాత్రకి ఎక్కడో కర్నూలులోనే ఎక్కడికి వెళ్తే నీ ఓదార్పు నీ డబ్బులు ఎవరికి కావాలి వెళ్ళిపోమని చెప్పారు. అంటే సి హౌ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్, అలాగే సమయకాంధ్ర గురించి ఆయన గురించి చెప్పాలంటే ప్లే కార్డ్ పట్టుకొని పార్లమెంట్ లో మరి చూపించారు సమయకాంధ్ర. ఇప్పుడు పార్టీ పెట్టేసరికి కేంద్రం ఏదైతే అదే అని చెప్పారు. రెడ్డి గారు ఆయనకున్న మచ్చ, మీరు లాయర్ కాబట్టి అడుగుతున్నాను, ఆల్రెడీ ఉన్న మచ్చ అనుకోకుండా మీరు చేస్తారా? ఆల్రెడీ ఉన్న మచ్చని అనుకోకుండా మీరు చేస్తారా? మీరు చేసేది మీరు చెప్పండి. నిజంగా మచ్చ ఎందుకు రారు చెప్పండి. ఒక ప్రెస్ వచ్చిన తర్వాత నాయకుడు పార్టీ పెట్టిన నాయకుడు కనీసం ప్రెస్ పెట్టారు. ఆయన ఏ మచ్చ అంటకుండా మీరు చేస్తారనమాట. అప్పుడు రాజగోపాల్ గారు పారిపోయడానికి మీరు ఎలా వచ్చేసారు, కానీ ఏ మచ్చ తగలకుండా ఉన్న మచ్చ అంటకుండా మీరు చేస్తారు. మీ బాధ్యత నిర్వహిస్తారనమాట. అదే క్లియర్ కట్ గా మీకు చెప్తానే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలు అన్ని కూడా 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పినప్పుడు అన్ని చూపించినప్పుడు ఆధారాలు అన్ని ఏ ఫ్యాక్టరీస్ ఏంటి షేర్స్ ఏంటి అన్ని చూపించినప్పుడు బయటకు వచ్చి చెప్పమన్నాడు ఆయన్ని. ఆయన ఎందుకు దాక్కోవడం? మీరు ఇంకో విషయం కూడా చెప్తారు. జగన్ గారి పక్కన చేరిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు చూడండి. ఎమ్మెల్సీ రాలేదని ఆవిడెవరు వాసిరెడ్డి పద్మ గారు, ఆర్థిక పరిస్థితి బాగాలేదని రోజా గారు, ఇక లక్ష్మీపార్వతి గారు అయితే అసలు ఆవిడ రాష్ట్రంలో ఆవిడ తిరస్కరించిన మహిళ. ఇలాంటి వాళ్ళని గ్రూప్ చేసుకుని ఆయన పెట్టుకున్నారంటే వాట్ ఈస్ హిస్ థింకింగ్ లెవెల్స్? అసలు ఆయన థింకింగ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? ఆయన థింకింగ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? ఆయన ఒక నాయకుడిగా నమ్మాలంటే బయట ఏం చేయాలి ఏంటి? ఒక ప్రెస్ మీట్ గౌతమ్ రెడ్డి గారు